హాయ్ వీవర్స్, నా పేరు శాతవాహన. ఈ వీడియోలో మనం ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ ఎలా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్ని, ఏ క్వశ్చన్లు మనం ఎక్కువగా గెస్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. చూడండి, మీరు సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. తొందరలో బోర్డ్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి టెన్షన్ పడకండి, ఇబ్బంది పడకండి. మీకు పేపర్ ఈజీగానే వస్తుంది, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. అయితే మీరు సెకండ్ ఇయర్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సైడ్ హెడ్డింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. జాగ్రత్తగా సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి, సైడ్ హెడ్డింగ్స్ చదువుకోండి. సైడ్ హెడ్డింగ్స్ కనుక గుర్తుంటే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ని రాయగలుగుతారు. మీరు ఎంత మ్యాటర్ చదివినా, ఎంత ఆన్సర్ చదివినా సైడ్ హెడ్డింగ్స్ ఫస్ట్ తీసి రాసుకోండి. పక్కన ఒక నోట్స్లో సపరేట్గా ఓన్లీ హెడ్డింగ్స్ వరకే, క్వశ్చన్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేసినట్టు. కాబట్టి వాటిని బాగా కేర్ తీసుకోండి. ప్లస్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అంత థియరీ పార్ట్ సెకండ్ ఇయర్లో, కాబట్టి మీకు తొందరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. తొందరగా మీకు అర్థమవుతుంది, తొందరగా మర్చిపోతారు. కాబట్టి దీన్ని ఎక్కువసేపు గుర్తుండాలి, ఎక్కువ రోజులు గుర్తుండాలంటే దీన్ని కాస్త ప్రాక్టికల్గా, ఎనాలసిస్గా ప్లస్ లాజిక్గా గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వస్తాయి. సబ్జెక్టుని మీరు మర్చిపోకుండా మొత్తం ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, పేపర్లో ఎంత రాసావు అనేదే కావాలి. నువ్వు క్లవర్వా డల్లర్వా దిద్దేవాడికి అవసరం లేదు. మ్యాటర్ ఉంటే మార్కులు వేస్తాడు, లేకుంటే లేదు. కాబట్టి నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనేదే ఇక్కడ ముఖ్యం. కాబట్టి నీ ప్రజెంటేషన్లో పర్ఫెక్ట్గా ఉంటే, బాగుంటే మార్కులు ఎక్కువ పడతాయి. కాబట్టి ఈ మోడల్ పేపర్లో నువ్వు ఆ విషయాలన్నీ జాగ్రత్తగా ముందే ప్రాక్టీస్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా నువ్వు చూడండి. సహజంగా ఒక ఫంక్షన్ జరుగుతుంది, రేపు జరగబోతుంది, లేదా వారం రోజుల తర్వాత ఫంక్షన్ ఉంది అనుకుందాం. డ్యాన్స్ పేరు ఇచ్చావు, నువ్వు డ్యాన్స్కి పేరిచ్చి డైరెక్ట్గా స్టేజ్ ఎక్కవు కదా. ఫస్ట్ ఏం చేస్తావు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తావు. 2 రోజులు 3 రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తావు. ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు స్టేజ్ ఎక్కుతావు. మరి నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు, ఎగ్జామ్లో ముందు ప్రాక్టీస్ చేయండి. ముందు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఎలా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది మీకు. కాబట్టి ముందు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే రాయండి, చూసుకుంటూ రాయండి. 2 సార్లు 3 సార్లు రాయండి, అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నోటికి రాయండి, చూసుకుంటూ రాయండి. పర్ఫెక్ట్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. ఆటోమేటిక్గా నీకు అది ఎగ్జామినేషన్ పోగానే గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని థియరీ పార్ట్ అంతా గుర్తుపెట్టుకోండి. అయితే మోడల్ పేపర్ ఎలా ఉంది, ఎలా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి సంబంధించి చూడండి, ఈ వీడియోలో చూద్దాం. మనం ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ 2019 రాబోయే ఫిబ్రవరి 27 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్కి ఈ మోడల్ పేపర్ చూడండి. మొత్తం మీకు 100 మార్కుల పేపర్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 100 మార్కుల పేపర్లో మనకు ఇచ్చేది 150 మార్క్స్, 150 మార్కులు. 150 మార్క్స్ ఇస్తే మనం అటెంప్ట్ చేయాల్సింది 100 మార్క్స్. టైం ఎంత, 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఈ 3 అవర్స్లో కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్లు కవర్ అవుతాయి. అయితే ఫస్ట్ సెక్షన్లో మీకు తెలుసు, ఆల్రెడీ మోడల్ మీకు చూసుంటారు, ఎగ్జామినేషన్ రాసి ఉంటారు. ఫస్ట్ 10 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ సెక్షన్లో, సెకండ్ సెక్షన్లో 5 మార్క్స్ ఉంటాయి, థర్డ్ సెక్షన్లో 2 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 10 మార్క్స్, 5 క్వశ్చన్లు ఇస్తాడు. 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ద 3 క్వశ్చన్స్. సెకండ్ సెక్షన్ 12 క్వశ్చన్స్ అవైలబుల్, సో యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 8 క్వశ్చన్స్. లాస్ట్ సెక్షన్ 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ యూ షుడ్ అటెంప్ట్ ఓన్లీ 15 క్వశ్చన్స్. సో టోటల్ 150 మార్క్స్. నువ్వు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 100 మార్క్స్. నీకు పాస్ మార్కులు 35. చూడండి, సో మీరు ఈ 3 సెక్షన్స్గా ఉన్నటువంటి ఈ పేపర్లో ఫస్ట్ సెక్షన్గా చూడండి, ఆన్సర్ ఫస్ట్ సెక్షన్ చూస్తున్నాను. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్, ఆన్సర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఈ 3 క్వశ్చన్స్ ఏ వస్తాయి ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా అంటే, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్,
with special reference to India. Characteristics of developing countries. Special reference to India. First question. Second, what are the causes for rapid growth of population in India? Rapid growth of population. ఇంకొకటి మీరు ఏం చేయండి అంటే ఇచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ రాయండి. కొంతమంది ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు. ఒక క్వశ్చన్ అడిగిండు, ఏ క్వశ్చన్ అడిగాడు? ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అడుగుతున్నాడు, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ రాస్తాడు. అది కరెక్ట్ కాదు. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతున్నాడో ఆన్సర్ని అదే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కాజెస్ రాయండి. సో కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. చూడండి, మనకు మెయిన్ బర్నింగ్ ఇష్యూస్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఇవి రెండు ఇండియాను బాగా సఫర్ చేసినటువంటి ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పావర్టీ లేకుండా, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా క్వశ్చన్ పేపరే లేదు, అసలు రాదు క్వశ్చన్ పేపర్. ఈ రెండు టాపిక్స్ లేకుండా 10 మార్క్స్లో అయినా పావర్టీ అడగాల్సిందే, 5 మార్క్స్లో అయినా పావర్టీ అడగాల్సిందే, 10 మార్క్స్లో అయినా అన్ఎంప్లాయ్మెంట్ అడగాల్సిందే, 5 మార్క్స్లో అయినా అన్ఎంప్లాయ్మెంట్ అడగాల్సిందే. ఓకేనా? సో అలా కంపల్సరీ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా పేపరే లేదు. కాబట్టి దాన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి. సో ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. కాజెస్ అడుగుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. ఇక్కడ కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ ఉంది. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇన్ ఇండియా. సో ఈ 5 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్గా రాయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 10 మార్క్స్ సెక్షన్లో ఎక్కువ సైడ్ ఎడిటింగ్స్ ఉంటాయి. నియర్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 10 సైడ్ ఎడిటింగ్స్ మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి ఎక్కువ సైడ్ ఎడిటింగ్లు గుర్తుపెట్టుకునేవి, ఎక్కువ సైడ్ ఎడిటింగ్స్ను రాయాల్సింది 10 మార్క్స్ సెక్షన్. కాబట్టి ఈ 10 మార్క్స్ సెక్షన్లో ఆ సైడ్ ఎడిటింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 10 పాయింట్ తక్కువ కాకుండా ఉండాలి. 10 మార్కుల క్వశ్చన్ కాబట్టి 10 పాయింట్స్ తక్కువ కాకుండా ఉండాలి. కాబట్టి అన్ని పాయింట్స్ ఇందులో ఉన్నాయి, ప్రతి టాపిక్లోనూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా పాయింట్స్ మొత్తం సైడ్ ఎడిటింగ్ పెట్టుకుంటూ నీట్గా దాని గురించి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ దాకా మనకు 10 మార్క్స్ సెక్షన్. ఇక నెక్స్ట్, ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 8 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 5 మార్క్స్ ఈక్వల్ టు 50, అది 40. 8 5 40. చూడండి, 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. చూడండి, పైన కాజెస్ అడిగాడు, కింద అన్ఎంప్లాయ్మెంట్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ఏం లేదండి, ఇంతకు ముందు ప్లానింగ్ కమిషన్ ఉండే, ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ ఉండే. మోడీ వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ని తీసేసి ఇప్పుడు నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఆర్ ద షార్ట్ నోట్ ఆన్ నీతి ఆయోగ్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడుగుతున్నాడు. నెక్స్ట్, అగ్రికల్చర్లోకి వస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. నాబార్డ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. అట్లనే ఈ క్వశ్చన్ కూడా టార్గెట్ చేయండి. రూరల్ ఇండెట్నెస్. What are the causes of rural indebtedness and what are the measures to reduce the rural indebtedness in India? This is also important question. Number of times this question has repeated in the examination. Kabatti rural indebtedness. Next, explain the effects of green revolution on Indian economy. What is the green revolution and effects of Indian economy? Idi kuda adugochu. Next, explain the 1956 industrial policy resolution. The industrial sector lo nunchi vastundi. Next, identify the problems in development of transport sector in India. What are the problems are faced by the transport sector in India? Next, what are the differences in between GATT and WTO? Define and differences అడగొచ్చు, define and distinguish అడగొచ్చు. కాబట్టి ఇక్కడ what are the differences in between GATT and WTO? Next, explain the role of international trade in Indian economy. So this is the way to expect the questions which we are going to write in the examinations. Further examinations. So target cheyandi, చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు.
కాకపోతే కాస్త గుర్తుపెట్టుకునేటట్టుగా చదవండి, అనాలిసిస్ చేయండి. సో దాంతో మీకు మంచి మార్కులు వస్తాయి. సో మీరు ఈ క్వశ్చన్స్ కనుక పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలిగితే అంతకుమించి వేరే అవసరం ఏమీ లేదండి. ఈ క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో మీరు సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది. ఈ ఎగ్జామ్స్ రాస్తే మీరు పాస్ అయ్యి వెళ్ళిపోతారు. కాబట్టి అందరూ పాస్ అవుతారు. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నప్పుడు ఇక్కడ కేజీ టు పీజీ తెలంగాణ. సేమ్ వే ఎక్స్ప్లెయిన్ ద మిషన్ కాకతీయ ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్. Explain the Mission Kakatiya program which was conducted by the Telangana government. Next, explain the religious places in Telangana. Religious, maybe religious అని అడగొచ్చు, లేదు విజిటింగ్ ప్లేసెస్ అడగొచ్చు. అంటే అడిగిన దాన్ని బట్టి మనం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రిలీజియస్ ప్లేసెస్ అడగొచ్చు, లేదు విజిటింగ్ ప్లేసెస్ అడగొచ్చు. రిలీజియస్ ఒకటి అడిగితే ఒకటి రాయాలి, రెండు అడిగితే రెండు రాయాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద రిలీజియస్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. ఇవి ఆంధ్ర వాళ్ళకు, ఏపీ వాళ్ళకు లేవండి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే చదవాల్సినటువంటి క్వశ్చన్లు. ఇది ఓన్లీ టిఎస్ వాళ్ళకు మాత్రమే, ఏపీ వాళ్ళకు కాదు. ఇక ఏపీ వాళ్ళు చదవాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. చూడండి 15th క్వశ్చన్గా explain the role of information technology in development of AP, Andhra Pradesh. Next, explain the welfare programs of Andhra Pradesh. What are the programs which was implemented by the government of Andhra Pradesh? అవి అడిగినప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, what is the correlation and explain its importance. ఇవి 3 క్వశ్చన్లు మీకు లాస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇది తెలంగాణ వాళ్ళు చదవండి, ఇది ఏపీ వాళ్ళు చదవండి. ఇది తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు, ఎక్సెప్ట్ ఇవి తప్ప మిగిలినవి అన్ని అందరికీ యూజ్ అవుతాయి. కాబట్టి ఇది లాస్ట్ యూనిట్గా ఈ 3 క్వశ్చన్లు ఒక్కటే ఏపీ వాళ్ళు సపరేట్గా చదవాలి, తెలంగాణ క్వశ్చన్స్ కాకుండా. సో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్, ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఈ 15 క్వశ్చన్స్లో చూడండి, సెల్ఫ్ రిలయన్స్, లిటరసీ రేట్, జనని సురక్ష యోజన, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అక్కడ అడుగుతున్నాడు. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్, రిలేటివ్ పావర్టీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మైక్రో ఫైనాన్స్, బఫర్ స్టాక్, అదేవిధంగా SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ క్వశ్చన్ కూడా టార్గెట్ చేసుకోండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఇవి అందరూ చదవాల్సినటువంటి క్వశ్చన్లు. వీటితో పాటు ఎక్స్ట్రాగా ఏపీ వాళ్ళు అగ్మార్క్, ఈ తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు. అగ్మార్క్ అంటే ఏంటి లేదండి, అగ్రికల్చర్ గూడ్స్కు, క్వాలిటీ ఆఫ్ గూడ్స్కి అగ్మార్క్ ఇస్తారు. అగ్మార్క్ అంటే ISI సింబల్. ఈ వస్తువును మేము పరిశీలించాము, చాలా నాణ్యమైన వస్తువే, ఎలాంటి మోసం లేదు అని గవర్నమెంట్ ఒక గుర్తిస్తుంది, దాన్ని అగ్మార్క్ అంటాం. అది ఏపీ వాళ్ళు చదవండి, తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు. అగ్మార్క్. కోఆపరేటివ్ ఫార్మింగ్, ఇది కోఆపరేటివ్ ఫార్మింగ్ క్వశ్చన్ కూడా ఉంది. నెక్స్ట్, మార్కెటబుల్ సర్ప్లస్. ఈ మార్కెటబుల్ సర్ప్లస్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏంటి అంటే, తాను పండించినటువంటి యొక్క పంట ఏదైతే ఉందో ఆ పంట తినటానికి పోగా అమ్ముకోవటానికి మిగిలినటువంటి దాన్ని మార్కెటబుల్ సర్ప్లస్ అంటారు. అంటే మార్కెటబుల్ సర్ప్లస్ పెరగాలంటే ఏం జరగాలి, ఎక్కువ పంట పండితే తినే భాగాన్ని ఉంచుకొని మిగిలిన భాగాన్ని అమ్ముకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎంత తిండి కోసం ఉంచుకుంటున్నాడు, ఎంత అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు, మార్కెటబుల్ సర్ప్లస్. ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమేనండి ఈ క్వశ్చన్స్. అగ్మార్క్, కోఆపరేటివ్ ఫార్మింగ్, మార్కెటబుల్ సర్ప్లస్ ఏపీ వాళ్ళే చదవండి, తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్, తెలంగాణ వాళ్ళు
ఓన్లీ టీఎస్ వాళ్ళే చదవండి. సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నాడు. నెక్స్ట్ జిఓఐ క్లౌడ్, జిఓఐ క్లౌడ్ అనేటువంటిది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు. జిఓఐ క్లౌడ్ అంటే మనం ఏదైనా పనులు జరిగేటప్పుడు లేదా ప్రభుత్వం వ్యవహారాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ పేరు అది జిఓఐ క్లౌడ్ అని. ఎక్కడ ఉన్నది జిఓఐ క్లౌడ్? ఇది ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు అంతే. అంటే మనం ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకోండి, మనం ఆన్లైన్లో తీసుకుంటాం కాబట్టి ఆ సాఫ్ట్వేర్ పేరు పెట్టాడు జిఓఐ క్లౌడ్ అని. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి. నెక్స్ట్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్ అంటాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి అంటే సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఒక దేశానికి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో మిగిలిన దేశాలకు కూడా అవే ఫెసిలిటీస్ ఇవ్వాలి. దాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే. డబ్ల్యూటీఓలో ఒక దేశానికి ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో మిగిలిన దేశాలకు కూడా అవే ఫెసిలిటీస్ ఇవ్వాలి. దాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. కాబట్టి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అడుగుతున్నాడు. తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం, ఇది స్కీము. సో దీంట్లో మీకు 51,000 అమౌంట్ వస్తుంది పెళ్లి అయ్యేటువంటి అమ్మాయిలకు, కాబోయే అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి పథకం. తర్వాత ఆసరా పెన్షన్ స్కీమ్, ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, విడోస్కి. తర్వాత హ్యాండిక్యాప్డ్ స్కీమ్, తర్వాత బీడీ కార్మికులకి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆసరా పెన్షన్ స్కీమ్. టిఎస్ ఐపాస్, ఇది కూడా చాలా ఈజీ అండి. ఐపాస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చే పాస్ సర్టిఫికేషన్, టిఎస్ ఐపాస్. నెక్స్ట్ సైబరాబాద్, సాఫ్ట్వేర్ అంతా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం సైబరాబాద్ అంటాం. సైబరాబాద్ ఇది తెలంగాణ వాళ్ళు చదవాల్సింది. నెక్స్ట్ ఏపీ వాళ్ళు చూడండి, ఇది ఏపీ వాళ్ళే చదవాలి. మోడ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఆరోగ్యశ్రీ, అర్థమెటిక్ మీన్ అండ్ ఓజోన్ లేయర్. అది ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్, సరే ఇందులో యాడ్ చేశాను. ఓజోన్ లేయర్ ఇది లాస్ట్ లెసన్ గురించి కాదు. సో ఇలా మనకు ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో అడిగే వీలుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ పేపర్ని కనుక పర్ఫెక్ట్గా చదివితే మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా పాస్ అవుతారు. ఇంకా మార్కులు కావాలంటే నేను ఇంతకుముందు 5 మార్క్స్ వీడియోస్, 2 మార్క్స్, 10 మార్క్స్ వీడియోస్ పెట్టాను. అవి కూడా చూడండి. అవి చూస్తే ఇంకా స్కోరింగ్ పెరుగుతుంది. ఈ ఓన్లీ ఒక పేపర్ చదివితే మీరు పాస్ అవుతారు. కాకపోతే ఇంకొన్ని మార్కులు ఎక్కువగా వస్తాయి. కానీ స్కోరింగ్ కోసం కావాలి అంటే, ఎందుకంటే అది గెస్ చేసే క్వశ్చన్లు కాబట్టి ఒక క్వశ్చన్లో అటు ఇటుగా తిప్పిస్తుండొచ్చు. కాబట్టి మీరు ఆ 5 మార్క్స్, 2 మార్క్స్, 10 మార్క్స్ వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా చూస్తే అంతకు మించి పేపర్ ఇవ్వడు, పేపర్ రాదు. ఆ పేపర్లను పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఎగ్జామినేషన్లో ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదండి, చాలా ఈజీ. కాకపోతే కాస్త అర్థం చేసుకొని చదవండి. మీరు ఎగ్జామినేషన్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్. అందరూ పాస్ కావాలి. ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది మీది. కాబట్టి డిగ్రీలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు అందరూ. సెకండ్ ఇయర్ వాళ్ళందరూ పాస్ కండి, ఈజీగా పాస్ అవుతారు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంక వినని వాళ్ళు ఎవరైనా ఉంటే, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. పాపం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా పాస్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.